ఇవాళ ఒక పేషెంట్ని చూడడం జరిగింది. యంగ్ మేల్ పేషెంట్. ఏం కోమార్బిడిటీస్ లేకుండే. ఈ మధ్యలో ఆయన కొద్దిగా హెడేక్, మెడ నొప్పి, గిడ్డినెస్ కంప్లైంట్స్తో ఓపీకి వచ్చాడు నిన్న. తీరా బ్లడ్ ప్రెషర్ చూస్తే 170/100 ఉండింది. సో యంగ్ మేల్ బీపీ ఎందుకు ఎక్కువ ఉందని రెట్రోస్పెక్టివ్గా చెక్ చేస్తే ఆయనకి ఆర్ఎంపీస్ దగ్గర నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకునే అలవాటు ఉంది. ఎప్పుడైనా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడల్లా ఆయన ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఎన్ఎసైడ్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉన్నాడు. దానివల్ల ఆయనది ఒక కిడ్నీ సైజు ఆల్మోస్ట్ ష్రింక్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. అవసరమైన టెస్ట్లు చేసి ఆయనకు బీపీ మెడిసిన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ లైక్ ఇబిప్రోఫెన్, కీటోరలాక్, డైక్లోఫెనాక్, నిమెసులైడ్ ఇట్లాంటి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవద్దని అడ్వైజ్ చేయడం జరిగింది. సో ఏ పేషెంట్ అయినా పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ టర్మ్లో ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు.